వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దుష్ప్రచారాల కాంగ్రెస్ కు గుణపాఠం ఖాయం. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలకాలని కేటీఆర్ హితవు. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన పోయేదేం లేదు. త్వరలోనే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయన్న హరీష్ రావు. వడపోతకు మార్గదర్శకాలు. భరోసా నుంచి మల్లుతున్న నిధులు. రుణమాఫీ కోసం కాంగ్రెస్ గోల్మాల్ చేస్తోందన్న నిరంజన్ రెడ్డి. రేపటి నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు. రోజుకు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్. వెబ్సైట్లో హాల్ టికెట్స్. తెలంగాణలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ సెక్టర్. దెబ్బతిన్న నిర్మాణ రంగం. రోడ్డున పడ్డ రియల్టర్లు. ఇంకా తెరుచుకొని పంజాబ్ హర్యానా సరిహద్దు. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్. ట్రాక్టర్ మార్చ్కు రైతుల సన్నద్ధం. అప్డేట్ చూస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన హరీష్ రావు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటని మండిపడ్డారు. రేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబాన్ని నిర్ధారిస్తామని జీవోలో చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నేతలను ప్రజలు తరిమికొట్టడం ఖాయమని హరీష్ రావు హెచ్చరించారు. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది. ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి 14 ఏళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. మైపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం. మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం. రాత్రింబవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేను గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేద్దాం. రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు? కోతలు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చిండ్రు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు? లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవేయి కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు. ఇప్పుడు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చిండ్రు. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. మాటల్లో తీరుగున్నాయి, జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను. ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు? నిజంగా ప్రతి రైతుకు, ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు?
గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే. ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, వడ్లకు బోనస్ అన్నాడు, కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. 600 అయినా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలే. ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకు పోతుంది, అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో. అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. కానేబట్టే ఏడాది దగ్గర రానేబట్టే 8 నెలలు అయ్యేపాయి. కష్టపడదాం, రేపు స్థానిక సంస్థలో గెలుద్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద, నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం. రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం. మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది. కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరగని పరిస్థితి వస్తుంది. తులం బంగారం ఇవ్వకపోతే అక్కజేళ్ళలు ఇడిచిపెట్టారా? మహిళలకు 2500 ఇవ్వకపోతే అక్కజేళ్ళలు ఇడిచిపెట్టారా? ఎన్ని చెప్పారు మీరు? ఏడైనాయి? ఇలా 6 గ్యారంటీల్లో ఒక్కటన్నా అయిందా? 6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏది రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, ఏడాది గడుపుతారు. ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిండ్రా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 7 నెలలు రాక, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలు జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకెళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉన్నారు. ఏడాది 2 ఏళ్ల వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కట్టారు. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి, అందరం కూడా తయారు కావాల్సిందే. ఇక విద్యాశాఖ డిఎస్సి పరీక్షల కోసం సర్వం సిద్ధం చేసింది. రేపటి నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు 2 షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 56 పరీక్షా కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది విద్యాశాఖ. జూలై 18న మొదటి షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు. జూలై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు, జూలై 20న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జూలై 22న స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్, జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్, జూలై 26న తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జరగనుంది. జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు, సెకండ్ షిఫ్ట్ లో లాంగ్వేజీ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది.
డిఎస్సి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, ఇప్పటి వరకు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచించారు. మొత్తం 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీల్లో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 796 పోస్టులు ఉన్నాయి. కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జిటికి 88,007, భాషా పండితులు 18,211, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు 11,992 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఒకే రోజు 2 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటే అదే సెంటర్లో రాయవచ్చని తెలిపింది. అయితే ఇందులో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. దూరంగా సెంటర్లు వేయటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం ఒక సెంటర్లో రాసి మధ్యాహ్నం మరో సెంటర్లో పరీక్ష ఉంటే ఎలా చేరుకుంటామని నిలదీయటంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఒకే రోజు ఒకే పరీక్ష కేంద్రంలో 2 పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో రావటం, కొన్ని తప్పులు దొల్లటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పులు సవరించేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఇందులో విద్యాశాఖ పొరపాటు లేదని, అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నప్పుడే చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని అంటున్నారు. అసలు తామేలా ఫోటోలు, సంతకాలు మారుస్తామని అన్నారు. తప్పులు దొల్లినట్టు వచ్చిన అభ్యర్థులకు సరిచేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారి మృత్యుదేవతలా మారింది. ప్రతిరోజు 3 నుంచి 4 యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీంతో పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. 3 నెలల కాలంలోనే 96 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 46 మంది మృత్యువాత పడ్డారు. నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి సూచికలు పెట్టకపోవడం కారణం ఒకటైతే డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు పోలీసులు. ఇదే అంశంపై నేషనల్ హైవే 44 నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. జిల్లాకు ఆనుకొనున్నటువంటి జాతీయ రహదారి నంబర్ 44 దాదాపుగా మృత్యు కోరాన్ని తలపిస్తుంది. ఈ 2024 సంవత్సరంలో 7 నెలల్లో 93 మంది మృత్యువాత పడ్డారు. ఈ జాతీయ రహదారి కామారెడ్డి జిల్లాకి ఆనుకొని ఉంటుంది. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి దాదాపుగా 4,000 పైచిలకు కిలోమీటర్ల విస్తీర్ణం కల జాతీయ రహదారి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పక్కనున్నటువంటి బిక్కనూరు, బస్వాపూర్ నుంచి అదేవిధంగా సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి కుప్రియాల వరకు ఈ జాతీయ రహదారి కామారెడ్డి జిల్లా జ్యుడిషియల్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపుగా గతంలో జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు బ్లాక్ స్పాట్లను గుర్తించినటువంటి అధికారులు కేవలం గుర్తించిండ్రు. దానికి బ్లాక్ స్పాట్లు ఎక్కడ పెట్టాలి ఏంది అనే అంశం పైన సర్వేలు చేయడం జరిగింది. కానీ సర్వేలు మాత్రమే పరిమితం అయ్యిండ్రు. ఇప్పటి వరకు బ్లాక్ స్పాట్స్ పెట్టకపోవడంతో దాదాపుగా ఈ కొద్ది కాలంలో యాక్సిడెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతోపాటు ఈ 7 నెలల్లోనే 53 ప్రమాదాలు సంభవించడం జరిగింది. 14 మంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు అతి స్పీడే ప్రధాన కారణంగా ఇటు పోలీసులు అదేవిధంగా రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ యాక్సిడెంట్లన్నీ ఉదయం పూటనే దాదాపుగా తెల్లవారుజామున జరగడంతో నిద్రమత్తులు అదేవిధంగా బ్లాక్ స్పాట్లు, డేంజర్ జోన్స్ గుర్తించడంలో ఎన్హెచ్ సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో పూర్తి స్థాయిలో టోల్ గేట్లకే పరిమితమైనారు. టోళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ హైవేలను మరమ్మతు చేయడం లేదు, గుంటలను పూడ్చడం లేదు, ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం లేదు, ప్రమాద సూచికలు హైవే పైన పెట్టడం లేదు.
దాదాపుగా దగ్గరికి అతివేగమైన వాహనాలు దగ్గరికి వచ్చి ఇబ్బందికరమైన సిచ్యువేషన్. రాత్రిపూట ఎవరైతే ట్రక్కు డ్రైవర్లు ఉన్నారో ట్రక్కు డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం జరుగుతుంది. తెల్లవారుజామున వారు ఉటావుటిన బయలుదేరాలనే ఉద్దేశంతోనే స్పీడ్ను పెంచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పీడ్ పెరిగినట్టు తర్వాత పక్కన ఉన్నటువంటి కార్లు కానీ డీసీఎం వాహనాలు కానీ ట్రక్కులను కానీ పార్క్ చేసినప్పుడు అతివేగం ప్రమాదంగా మారి స్పీడ్తో వారిని ఢీకొనడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మృత్యువాత పడడం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎక్కడైతే డేంజర్ జోన్స్ ఉంటాయో ఆ డేంజర్ జోన్స్ ను గుర్తించడంలో అధికార యంత్రాంగము అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పొచ్చు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కడ్తాల్లో మంత్రుల పర్యటన నేపథ్యంలో మాజీ పీఆర్ఎస్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో దశరథ్ నాయక్ ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మా నాయకులను అక్రమంగా అరెస్టులు ఎందుకు చేశారని పోలీసులు నిలదీశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నించిన నాయకులను సైతం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. నేను ఏం తప్పు చేసినామని అరెస్ట్ చేస్తున్నాను. చెప్పండి రీజన్ ఏంటన్నా ముందస్తు అరెస్ట్ ప్రోగ్రామ్ ఉంది జరుగుతుంది ఏమన్నా ప్రోగ్రామ్ ఉంది అవును మేము ఎందుకు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేది కదా. అవును సార్, మరి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేది కదా మీరు. అది అయితే ఇక మాకైతే మంచిదని విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు కార్మికులను క్రమబద్దీకరించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ కోరారు. ప్రైవేటీకరణ చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈరోజు మరి ప్రైవేటీకరణ చేయబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్లీజ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మరి బట్టి గారు మా పవర్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క సార్కి ఇస్తున్నాము, మరి సీఎండి గారికి ఇస్తున్నాము. మరి ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు మా ఉద్యోగాలు మేము మా ఫ్యామిలీలు అందరం రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది మరి ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రైవేట్ మీటర్ కానీ ఆర్టీసీని కానీ అందరు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు. మరి ఈ రోజు వరకు ఏం కూడా చేయని పరిస్థితికి ఉంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి అది ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆపాలనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఓ ఏఎస్ఐ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం స్టేషన్లో సూర్యనారాయణ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఓ అన్నదమ్ముల పంచాయతీ అతని దృష్టికి వచ్చింది. దీంతో బాధితుల నుంచి లంచం డిమాండ్ చేశాడు. భయపడిన బాధితులు స్టేషన్ వెనకాలే అతనికి డబ్బులను సమర్పించుకున్నారు. సదరు ఏఎస్ఐ డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజామాబాద్లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గణాన మోసానికి పాల్పడ్డాడు. శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న అజయ్ కుమార్ 5 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. ఒక్కో ఖాతా నుంచి లక్షల్లో బ్యాంకు రుణాలు తీసుకుని ఉడాయించాడు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది బాధితులను గుర్తించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. అప్రోచ్ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమని అన్నారు, నీ లోన్ పెద్దగా ఉంది కాబట్టి మార్గేజ్ కానీ సెక్యూర్ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్పారు నాకు. అయితే నేనేం చేసిన నా ఇంటి పత్రాలు ల్యాండ్కి అంటే మార్గేజ్ చేసి బ్యాంక్కి ఇచ్చినంటే సార్ ఏం చేసిండు 20 lakhs టర్మ్ లోన్ ఇచ్చారు, 20 lakhs సీసీ లోన్ ఇచ్చారు. 20 lakhs ఏమో టర్మ్ లోన్ ఇస్తే దానికి సెక్యూర్గా నా దగ్గర నుంచి ఒక 6 చెక్కులు సంతకాలు పెట్టి తీసుకున్నారు. అందులో 2 మా తమ్ముడివి, ఇప్పుడు ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చిన ఆయనవి 2 చెక్కులు.
నాది ఒక చెక్కు, నాది రాజరాజేశ్వరి ట్రేడర్స్, నాది ఒక చెక్కు తీసుకున్నారు. ఇవి సెక్యూరిటీ పర్పస్ తీసుకున్నారు. 3 చెక్కులు లూజ్ చెక్కుల మీద సైన్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నాకు 20 లక్షల టర్మ్ లోన్ శాంక్షన్ చేసారు. అది వెరీ క్లియర్గా ఉంది. దానికి సంబంధించి నేను డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. సీసీకి సంబంధించిన లోను నాకు వస్తుంది అని చెప్పి ఇంతవరకు తెలియనియలేదు. దానికి సంబంధించి నేను ఇచ్చిన 6 చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గాయబ్ చేసింది. 20 లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నాను. నాకు నాతో సిగ్నేచర్స్ ప్లస్ చెక్కులు తీసుకొని నా దగ్గర నుంచి 15 లక్షలు అని చెప్పేసి ఇది లోన్ తీసుకున్నాడు. ఆ 15 లక్షలకు సంబంధించి మళ్ళీ నా అకౌంట్లోకి వేసి నా అకౌంట్లో నుంచి మళ్ళీ సార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సార్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఎస్కేప్ అయిందని తెలిసిన తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి చూస్తే 15 లక్షలు అని చెప్పిన లోను ఇప్పుడు 24 లక్షల రూపాయలు నా పేరు మీద తీసుకున్నట్టు ఉంది. నాకు అందులో 24 లక్షల రూపాయల నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సార్కి మళ్ళీ రిటర్న్ చేసిన ప్రూఫ్లు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఆ సార్ నాకు చెక్కులు రాసిచ్చిన చెక్స్ అవన్నీ నా దగ్గర షూరిటీగా ఉన్నాయి. ఆ సార్ని ఎట్లయినా సరే పట్టుకొని వచ్చి మా అమౌంట్ మాకు ఇప్పించవలసిందిగా మేము మీకు అందరికీ రిక్వెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.